ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు గాను దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును కొరకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. నేటి దిన వాక్య ధ్యానమై నిర్గమాకాండం 6వ అధ్యాయం ప్రియులరా మరి 24 నుండి దగ్గరగా మరి 27 వరకు ఉన్న వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం. 24వ వచనము, ప్రియులరా, కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబీయా, సాపు వీరు కోరాహీల కుటుంబములు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా దేవా, స్తోత్రాలు. మీ నామంలో ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి, మీ సహాయము సమృద్ధి చేయండి. ఆత్మబలముతోనూ మమ్మలను నింపండి. దైవ కృప మా అందరి యందు విస్తరించునుగాక. మేలుకరంగా నడిపించమని యేసునామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం ప్రభువారు మనకు ప్రసాదింపచేసి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనల్ని నడిపించునుగాక. రేపు 22, 23 కన్వెన్షన్ కొరకు మీరు సిద్ధపడుచున్నారు కదా, ప్రార్థించండి. మరికొందరికి పరిచయం చేయండి. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగంలో కోరాహును గూర్చి మనము వింటూ ఉన్నాము. ప్రియులారా, ఈ కోరాహు అనగానే మనకు తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వ్యక్తి అనబడిన ఇతడు మనకు గుర్తొస్తాడు. నిజానికి బైబిల్ గ్రంథంలో కోరాహు అనబడినటువంటి వారలు 4 వ్యక్తులున్నారు. మొదటి వ్యక్తి యాసావు కుమారుడు, 2 యాసావుకు మనవుడు, 3 హెబ్రోను కుమారుడు, 4 మనం చెప్పుకొనుచున్నటువంటి ఈ కోరాహు ఇతడు ఇస్సారు కుమారుడు అన్నమాట. పిల్లరా, కోరాహు అనేబడిన మాటకు అర్థం, పేరునకు అర్థం మంచుగడ్డ అని. మంచుగడ్డ ఎలాగన త్వరితగతిని అది కరిగిపోతుందో అలాగనే ఆ యొక్క కోరాహు యొక్క తంత్రం అనేది అలాగనే మరుగైపోయింది. తిరుగుబాటు అనేది కరిగిపోయింది. పిల్లలు, ఇక్కడ ఈ భాగంలో మరి ఈ యొక్క కోరాహు మోషేకు పినతండ్రి, అంటే బాబాయ్. ప్రియులరా, ఈ కోరాహు అనబడినటువంటి ఈ వ్యక్తి తిరుగుబాటు
స్వభావం కలిగినటువంటి మనుషుడు, తిరుగుబాటుదారుడు అన్నమాట. అయితే ఈ తిరుగుబాటుదారుడు ఏం చేశాడు అని లేఖనాన్ని మనం తరచి చూచినప్పుడు మనకు అర్థమవుతున్న సంగతి ఏంటంటే, ఇతడికి ఈ భాగంలో నలుగురు కుమారులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఈ నలుగురు కుమారుల యొక్క వృత్తాంతాన్ని ఇంకా మనం చదువుకుంటూ ముందుకు వెళితే, మరి భూమి నోరు తెరిచి వారి కుటుంబంలోను కోరాహు సంబంధులందరినీ మింగివేసినని సంఖ్యాకాండం 16:32లో మనం చూడవచ్చు. అయితే పిల్లరా, మరి 26 అధ్యాయం 9వ వచనం నుండి 11 వచనాల వరకు మనం చూస్తే, మరి కోరాహు కుమారులు చనిపోలేదని కనిపిస్తుంది. అంటే వారు ఎందుకు చనిపోలేదు అంటే, వారు మా తండ్రి చేసినటువంటి దోషం నాకు మేమెందుకు బలి కావాలని వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణంలోనికి ప్రవేశించి అక్కడ ఉండినటువంటి బలిపీఠపు యొక్క కొమ్ములను పట్టుకుని వారు దేవుని సన్నిధిని వేడుకున్నారు అని మనం చూడవచ్చు. ఇలాగున దేవుని సన్నిధిని వేడుకున్నటువంటి వీళ్ళు కాపాడబడ్డారు. మరి ఈ కోరాహు యొక్క తిరుగుబాటు యొక్క స్వభావం తనకు మాత్రమే కాదు, తన కుటుంబానికి కూడా కీడును తెచ్చిపెట్టింది, నాశనాన్ని తెచ్చిపెట్టింది. ఒక్క యోనా తప్పిదం చేస్తే వాడలో ఉన్న వారందరికీ నష్టం కలిగినట్లుగా ఇక్కడుండిన కోరాహు యొక్క తప్పిదము, తిరుగుబాటుతనము ఇజ్రాయేలీయులలోను మరియు కోరాహు యొక్క కుటుంబీకులందరికీ అది ఎంతో తీరని వేదనను కలుగజేసింది. అయితే మనం నేర్చుకునవలసిన విషయం ఏంటంటే, ఆత్మీయులారా, ఈ యొక్క కోరాహు యొక్క కుమారులు తమ తండ్రి దోషుడై ఉండగా వారు దోషభరితమైన జీవితంలో జీవించలేదండి. భూమి అనేది వారి వెనుక నోరు తెరిచి వారిని మృంగివేయుటకై వారిని తరుముచున్న సమయంలో వారు మహాదేవుని యొక్క పాదాల చెంత బలిపీఠపు కొమ్ములను పట్టుకుని ప్రార్థన చేసుకుని విజ్ఞాపన చేసి దేవుని అడిగారు, ప్రభువా ఈ దోషం నుండి మమ్మల్ని కాపాడండి అంటూ. బలిపీఠము కొమ్ములు, బలిపీఠం ప్రార్థనా జీవితం, కొమ్ము బలం, అంటే బలమైన ప్రార్థన చేసుకున్నారు వాళ్ళు. అద్భుతం ఏంటంటే, వారిని సమస్య తరుముతూ వస్తున్నప్పుడు ముందుకు పరిగెత్తికెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నారు. ఎప్పుడైతే ఆ బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నారో దేవుడు వారి మనవిని ఆలకించి అంగీకరించి, ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఉన్నతమైనటువంటి మహాకృపను దేవుడు అనుగ్రహించి ఆ భూమికి లేక నోరు తెరచి వారి రింగుటకు వచ్చుచున్నటువంటి దానిని బంధించి వేసి వారికి శక్తిని బ్రతుకుటకు కృపను ఇచ్చారు. కనుకనే వాళ్ళు అంటారు, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానుకోవిలకు గూటి స్థలము దొరికెను అంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. పిల్లరా, ఎప్పుడైతే వారు అంతటి కృపను వాళ్ళు పొందుకున్నారో శ్రేష్టమైనటువంటి సియోను కీర్తనలను వారు పాడడం మొదలుపెట్టారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, వారి జీవితంలో వారిని తరుముచున్నటువంటి సమస్య మధ్య వారు ప్రభు సన్నిధానాన నిలిచి బలిపీఠపు కొమ్ములను పట్టుకుని వాళ్ళు ప్రార్థన చేసి దేవుని యొక్క కృపను సమృద్ధిగా అనుభవించారు. మరి ఈ మాటలు వించిన నీ జీవితంలో నిన్ను ఏ సమస్య తరుముతూ వస్తున్నది? ఏ శోధకుడు నిన్ను వెంబడి వస్తూ ఉన్నాడు? ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, నీ జీవితంలో ఏ శోధనకరమైన పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావు? ఇక్కడ కోరాహు కుమారులను చూడండి. భూమి నోరు తెరిచి వారిని తినివేయడానికి, మింగివేయడానికి వస్తున్న సమయంలో ఆశ్చర్యకరమైనటువంటి మహాదేవుని యొక్క బలిపీఠపు కొమ్ములను పట్టుకుని వాళ్ళు కాపాడబడ్డారండి. దేవునికి స్తోత్రం.
వారు కాపాడబడ్డారు. అందుకే అంటారు, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికిన కదా ప్రభువా అంటున్నారు. నిజమే, బలిపీఠం దగ్గర వాళ్ళు ఏ కృపనైతే పొందుకున్నారో ఆ కృపను గూర్చి వాళ్ళు పాడడం మొదలుపెట్టారు. ఆ కృపను ధ్యానం చేయడం మొదలుపెట్టారు. ఆ కృపను గూర్చి మాట్లాడడం మొదలుపెట్టారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, దేవుడు వారికి శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి మంచి కృపను అనుగ్రహించి సియోను ప్రత్యక్షతలను వారికి కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. సియోను ప్రత్యక్షతను వాళ్ళు పొందుకోవడం జరిగింది. చూడండి, దావీదు కీర్తనల కంటే కోరాహు కుమారుల యొక్క కీర్తనల్లో సియోనును గూర్చిన విషయాలు, సియోను ప్రత్యక్షత అనేది వాళ్ళు పొందుకోవడం జరిగింది. కోరాహు చెడ్డవాడే, కానీ కోరాహు కుమారులు దైవ భయం కలిగి దేవుని యొక్క కృపను వెంబడించిన వారిగా మనం చూస్తున్నాం. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆ తండ్రి చెడ్డవాడైనంత మాత్రాన బిడ్డలు చెడ్డవారే జీవించలేదండి. బిడ్డలు పరిశుద్ధులై పవిత్రుడైన దేవుని పాదాల చెంత చేరి విజ్ఞాపన చేసి మహాదేవుని కృపను పొందుకొని ఈ తరానికి కూడా, ఇది క్రీస్తు శకం కాదు, 21వ శతాబ్దం కాదు, ఈ 21వ శతాబ్దం వరకు వారు మన మధ్యలో లేకపోయినా పిల్లరా, వారిని గూర్చిన ప్రస్తావన కీర్తనలను మనం సంఘాల్లో పాడుకుంటున్నాం. తండ్రి చెడ్డవాడైనంత మాత్రాన పిల్లలు చెడ్డవారై ఉండాలన్న రూల్ లేదు కాదు. ఆ పిల్లలు దేవుని వాక్యంపై, దేవునిపై ఆధారపడి ఉన్నతమైనటువంటి కృపను వాళ్ళు పొందుకున్నారు. మన ఆత్మీయ జీవితంలో కూడా మన చుట్టూ పరిస్థితులు ఎంతో భిన్నంగా, వేరుగా కూడా మనకు ఉండవచ్చు. కానీ ఒకటి పిల్లరా, ఆశ్చర్యకరుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నారు. లోకములో ఉన్న వారందరికంటే మనలో ఉన్న దేవుడు గొప్పవాడని, గొప్ప గొప్ప కార్యాలు చేయవాడని మనం నమ్ముదాం. దేవుని కృప తోడై ఉండును గాక. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం. మీ దివ్యమైన వాక్య సందేశం చేత మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మీ దీవెన ఆశీర్వాదం రెట్టింపు చేసి రహస్య రాకడ కొరకే సిద్ధపరచుమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.